హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేయండి. నేను కంపల్సరీగా మీకు రిప్లై అయితే ఇస్తాను. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్ చూడండి, ఇది వచ్చేసరికి ఈ రోజుటి వీడియోలో మనం కన్సైన్మెంట్కి సంబంధించిన ఫస్ట్ ప్రాబ్లం అనేది చూద్దాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను కన్సైనర్ బుక్లో అండ్ కన్సైనీ బుక్లో అకౌంట్స్ అనేవి ఎంట్రీస్ అనేవి ఎలా ఎంటర్ చేయాలనేది వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఆ వీడియో అనేది మీరు చూడకపోతే ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. అదేవిధంగా బిల్ సజెషన్ సంబంధించినవి, ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్ సంబంధించింది, డిప్రిషియేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ యొక్క వీడియోస్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఎనీవేస్ ఈరోజు మాత్రం నేను ఫస్ట్ ప్రాబ్లం అనేది చెప్తాను కన్సైన్మెంట్కి సంబంధించింది. చూడండి, మనకి ఈ యొక్క ఫస్ట్ ప్రాబ్లంలో ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ఆనంద్ సెండ్స్ అవుట్ కన్సైన్మెంట్ ఆఫ్ ₹5,000 to Balan, drawing on the letter for ₹4,000 as an advance against the same. Anand also pays ₹50 for freight. Balan clears the goods by paying ₹250 for port duty, etc. Balan sells the whole lot for ₹8,500, his remuneration being 5% on gross sales. Balan sends out account sale and draft to Anand for the balance. Journalize the transactions and prepare necessary ledger accounts in the books of both parties. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఇద్దరు పర్సన్స్ అయితే ఉన్నారనమాట. ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి ఆనంద్. ఓకేనా, ఆనంద్ ఏం చేస్తున్నాడంటే తన యొక్క గూడ్స్ని కన్సైన్మెంట్ ద్వారా పంపిస్తున్నాడు అనమాట. ఎవరికి పంపిస్తున్నాడు? బలాన్ అనే పర్సన్కి పంపిస్తున్నాడు. ఆ వర్త్, ఓకేనా, ఆ కన్సైన్మెంట్ యొక్క వాల్యూ అనేది ఎంత అంటే 5,000 అనమాట. ఓకేనా, 5,000 వర్త్ చేసే గూడ్స్ని బలానికి పంపిస్తున్నాడు అనమాట. ఓకేనా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే పంపిస్తున్నారో ఆ యొక్క పర్సన్ మనం ఏమంటామంటే కన్సైనర్ అని అంటాం అనమాట. ఎవరైతే తీసుకుంటున్నారో ఆ యొక్క పర్సన్ మనం కన్సైనీ అని అంటాం. ఓకేనా, ఇక్కడ చూడండి, 5,000 వర్త్ చేసే గూడ్స్ని బలానికి పంపించాడనమాట. అందుకు గాను అతను అడ్వాన్స్గా ఎంత పంపించాడంటే ₹4,000 అనేవి పంపించాడనమాట. అండ్ ఆనంద్ అనే పర్సన్ ₹50 ఫ్రైట్ ఛార్జెస్ అన్నట్టుగా ఒక ₹50 అనేది పే చేశాడు. అండ్ బలాన్ ఏం చేశాడంటే పోర్ట్ డ్యూటీ అని చెప్పి ₹250 అనేది పే చేశాడనమాట. అండ్ సేల్స్, బలాన్ ఆ యొక్క 5,000 వర్త్ చేసే గూడ్స్ని ఎంతకు అమ్మాడంటే 8,500కి అమ్మేశాడు అనమాట. అందుకు గాను అతనికి సేల్స్ మీద 5% అనేది కమిషన్ అనేది ఇస్తున్నారు. ఓకేనా, తర్వాత అన్ని అమ్మగా వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అకౌంట్స్ సేల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పంపిస్తున్నాడు అనమాట. అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ అనేది బ్యాంకు డ్రాఫ్ట్ ద్వారా ఆనంద్కి పంపిస్తున్నాడని ఇచ్చారనమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనల్ని ఏం ప్రిపేర్ చేయమంటున్నారంటే ఆ యొక్క ఎంట్రీస్ అనేవి ఏమేమి వస్తాయి అండ్ అకౌంట్స్కి సంబంధించినవి కూడా ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఓకేనా, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం ప్రిపేర్ చేద్దాం. చూడండి, మనకి ఈ ఫస్ట్గా కన్సైనర్ బుక్లో ఎంట్రీస్ అనేవి ఏ విధంగా వస్తాయో చూద్దాం. ఫస్ట్ మనం కన్సైన్మెంట్ అనేది జరిగినప్పుడు మన కన్సైనర్ బుక్లో ఎంట్రీస్ అనేది ఫస్ట్ ఎంట్రీ ఏం రాస్తామంటే చూడండి, కన్సైన్మెంట్ అకౌంట్ అటాచ్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అని రాస్తాం అనమాట. అదే రాసాం చూడండి, ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్ అటాచ్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అని చెప్పి కింద నేరేషన్ వచ్చేసరికి ఏం రాసామంటే బీయింగ్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అని చెప్పి మనకి అమౌంట్ అనేది ఎంత వర్త్ చేసేది 5,000 వర్త్ చేసేది కదా. సో అందుకని 5,000 అనేది డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో కూడా ఎంటర్ చేసామన్నమాట. నెక్స్ట్ ఎంట్రీ ఏమొస్తుంది అంటే ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై కన్సైనర్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేవి ఏమైనా ఉంటే మనం ఏం చేస్తామంటే కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రాస్తామన్నమాట. చూడండి, మనకి కన్సైనర్ ఎవరు? ఆనంద్ కదా. ఆనంద్ ఏం చేశాడంటే ఇక్కడ చూడండి, ఫ్లైట్కి సంబంధించిన అమౌంట్ ₹50 అనేది పే చేశాడు అనమాట. సో అందుకని మన ఎంట్రీ అనేది ఏం రాస్తామంటే కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం. ఇన్కేస్ మనకి బ్యాంక్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ లేకపోతే బ్యాంకు డ్రాఫ్ట్ ద్వారా పే చేసినట్లయితే
మనం బ్యాంక్ అకౌంట్ అని రాసేవాళ్ళం. బట్ ఇక్కడ క్యాష్ అనేది పే చేశాడు కాబట్టి మనం 2 క్యాష్ అకౌంట్ అని క్రెడిట్ సైడ్లో రాసాము. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై కన్సైనర్ అని చెప్పి 50 రూపాయలు డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాము. నెక్స్ట్ 50 రూపాయలు క్రెడిట్ సైడ్ కూడా ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఎంట్రీ అనేది ఏమొస్తుందంటే అడ్వాన్స్ అనేది రిసీవ్ చేసుకున్నప్పుడు మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుందంటే క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఆర్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. అదే రాద్దాం చూడండి. ఇక్కడ మనకి బిల్లు పంపించాడు అనమాట. ఎంత 4000 వర్త్ చేసే బిల్ అనేది అడ్వాన్స్ బిల్లుగా పంపించాడు. అందుకని మనం ఏం రాస్తామంటే బిల్స్ రిసీవబుల్గా రాసుకుంటాం అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందంటే బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు బలాన్ అకౌంట్ అని రాస్తాం అనమాట. మనకు అదే అడ్వాన్స్ అనేది క్యాష్ రూపంలో పంపించినట్లయితే క్యాష్ అకౌంట్ అని రాసేవాళ్ళం. ఈ బ్యాంకు ద్వారా కానీ లేకపోతే చెక్ ద్వారా పంపించినట్లయితే మన బ్యాంక్ అకౌంట్ అని రాసేవాళ్ళం. ఇక్కడ మనకి ఏంటంటే బిల్లు ద్వారా పంపించాడు. సో అందుకని బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా అని చెప్పి రాసుకున్నాం అనమాట. 2 క్రెడిట్ సైడ్లో బలాన్ అకౌంట్ అని రాసాము. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ రిసీవింగ్ అడ్వాన్స్ ఫ్రమ్ కన్సైనీ అని చెప్పి 4000 వర్త్ చేసే బిల్ అనేది పంపించాడు. సో అందుకని 4000 డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాం, 4000 క్రెడిట్ సైడ్లో ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఎంట్రీ ఏమొస్తుంది అంటే చూడండి. ఓకేనా. బిల్ అనేది డిస్కౌంట్ అయితే ఈ యొక్క ఎంట్రీ అనేది రాస్తాం. బట్ ఇక్కడ అటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఏమీ ఇవ్వలేదు. నెక్స్ట్ కన్సైనీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేవి ఉన్నప్పుడు ఏం రాస్తామంటే కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్ అనేది రాస్తాం. చూడండి ఇక్కడ ఈ యొక్క ప్రాబ్లంలో మనకి కన్సైనీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేవి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? పోర్ట్ డ్యూటీకి సంబంధించిన 250 రూపీస్ అయితే ఇచ్చాడు అనమాట. సో అందుకని కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు బలాన్ అకౌంట్ అని చెప్పి రాసాము. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ఎక్స్పెన్సెస్ ఇంకడ్ బై కన్సైనీ అని చెప్పి 250 రూపీస్ డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాం. నెక్స్ట్ 250 రూపీస్ క్రెడిట్ సైడ్లో ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎంట్రీ సేల్స్కి సంబంధించిన ఎంట్రీ అనేది ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా. కన్సైనీ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ అకౌంట్ అనేది రాస్తాం. చూడండి సేల్స్కి సంబంధించిన ఎంట్రీ అనేది ఇచ్చినప్పుడు ఏం రాస్తాం? కన్సైనీ. ఇక్కడ ఈ ప్రాబ్లంలో కన్సైనీ ఎవరు? బలాన్ కదా. సో అందుకని బలాన్ అకౌంట్ డేటా అడ్డు కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి రాసాము. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ సేల్స్ మేడ్ బై కన్సైనీ అని చెప్పి ఎంతకు అమ్మాడు? 8500కి అయితే అమ్మాడు అనమాట. అదే 8500 డెబిట్ సైడ్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో కూడా ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఏమొస్తుంది? చూడండి కమిషన్. కన్సైనీకి సంబంధించిన కమిషన్ అనేది ఇవ్వాల్సినప్పుడు ఎంట్రీ అనేది ఏమొస్తుంది అంటే కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్ అని చెప్పి రాస్తాం అనమాట. ఓకేనా. చూడండి కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు బలాన్ అకౌంట్ అని చెప్పి రాసాము. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ కమిషన్ డ్యూ టు కన్సైనీ అని చెప్పి ఎంత మనకి చూడండి సేల్స్ మీద ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మనకి అతను ఎంతకు అమ్మేశాడు? 8500కి అమ్మేశాడు అనమాట. దీని మీద మనం 5% ఇక్కడ మనకి ఇచ్చా చూడండి. ఈజ్ రెమ్యూనరేషన్ బీయింగ్ 5% ఆన్ గ్రాస్ సేల్స్ అని దీని మీద మనం 5% అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఈక్వల్ టు ఇంటూ 5 డివైడెడ్ బై 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది? 425 రూపాయలు అయితే వచ్చింది అనమాట. అదే 425 రూపాయలు అనేది మనకి కమిషన్గా డెబిట్ సైడ్ చూపిస్తాం అండ్ క్రెడిట్ సైడ్గా చూపిస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ బ్యాలెన్స్కి సంబంధించిన అమౌంట్ అనేది మనం తర్వాత రాస్తాం అనమాట. ఓకేనా. ఇది కూడా ఈ రిమైనింగ్ సంబంధించిన ఎంట్రీస్ అనేవి చూడండి. ఈ యొక్క ప్రాబ్లంలో మనకి ఏమేమి వస్తాయి అంటే ఈ యొక్క 7th ఎంట్రీ, 8th ఎంట్రీ, నెక్స్ట్ 9th ఎంట్రీ, ఈ 3 ఏంటంటే ముందుగా మనం రాసుకుంటాము. అమౌంట్స్ అనేవి మనం అకౌంట్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత వస్తుంది అనమాట. ఓకేనా. మన కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా. అందుకు కానీ మనం ఈ ఎంట్రీ అనేది రాస్తాము. కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పి కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ప్రాఫిట్ అండ్ కన్సైన్మెంట్ అని చెప్పి మనం అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాము. ఈ అమౌంట్ అనేది ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. ఇవేంటంటే జస్ట్ ఫస్ట్ మనం ఈ యొక్క అకౌంట్స్కి సంబంధించిన ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేస్తాం. ఈ యొక్క అమౌంట్ అనేది మనం తర్వాత ఎప్పుడైతే మన అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తామో ఆ యొక్క అకౌంట్స్లో వచ్చిన అమౌంట్ ఆధారంగా ఈ అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాము. జస్ట్ మనం ఫస్ట్ ఎంట్రీస్ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇది వచ్చేసరికి 7th ఎంట్రీ. నెక్స్ట్ 8th ఎంట్రీ వచ్చేసరికి చూడండి అతని దగ్గర బలాన్ దగ్గర ఉన్న అమౌంట్ డ్యూ అమౌంట్ అనేవి ఎంత ఉంటే ఆ యొక్క అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం. దీనికి కానీ మనం ఎంట్రీ అనేది ఏ విధంగా రాస్తామంటే బ్యాంక్ అకౌంట్ డేటా టు బలాన్ అకౌంట్ అని చెప్పి రాస్తాము. అమౌంట్ అనేది ఇప్పుడే వేయద్దు. ఓకేనా. మనం అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేసిన తర్వాత వేస్తాం అనమాట. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ద బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్ బలాన్ రిసీవ్డ్ అని చెప్పి రాస్తాం.
నెక్స్ట్ 9th ఎంట్రీ వచ్చేసరికి గుడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పి రాస్తాం అనమాట. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గుడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అని చెప్పి మనకి అమౌంట్ అనేది ఎంత వస్తుందో అంత అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం అనమాట. అవి ఈ యొక్క 3 ఎంట్రీస్కి సంబంధించిన అమౌంట్స్ అనేవి ఎంటర్ చేయాలంటే మనం ముందుగా అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయాలి. అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేసిన తర్వాత వీటి యొక్క అమౌంట్స్ అనేవి ఎంటర్ చేస్తాము. ఓకేనా, ఈ 3 ఏంటంటే జస్ట్ అలా వదిలేయండి. తర్వాత మన అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేసిన తర్వాత ఆ యొక్క అమౌంట్స్ అనేవి ఎంటర్ చేద్దాం. ఈ విధంగా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మాత్రమే ఈ యొక్క ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఈ యొక్క ప్రాబ్లంలో కన్సైనర్కి సంబంధించిన బుక్లో మనకి టోటల్గా ఎన్ని వచ్చాయంటే 9 ఎంట్రీస్ అయితే వచ్చాయన్నమాట. ఓకేనా, నెక్స్ట్ కన్సైనీకి సంబంధించిన ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేద్దాం. కన్సైనీకి సంబంధించిన చూడండి, ఫస్ట్ అతని నుంచి అడ్వాన్స్ అనేది పంపించినట్లయితే మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందంటే కన్సైనర్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఆర్ బిల్స్ పేబుల్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. అదే అర్థం. ఈ యొక్క ప్రాబ్లంలో బిల్లు రూపంలో పంపించాడు అనమాట అడ్వాన్స్ అనేది 4,000. సో అందుకని మన ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే ఆనంద్ అకౌంట్ డేటా టు బిల్స్ పేబుల్ అని చెప్పి రాస్తాం. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ అడ్వాన్స్ సెంట్ టు కన్సైనర్ అని చెప్పి 4,000 డెబిట్ సెల్ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ క్రెడిట్ సెల్లో కూడా ఎంటర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ అతని ద్వారా ఎక్స్పెన్సెస్ అనేవి ఇంకర్డ్ అయితే అప్పుడు మనం ఎంట్రీ అనేది ఏం రాస్తామంటే కన్సైనర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం అనమాట. ఓకేనా, అదే రాసాను చూడండి, ఆనంద్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని చెప్పి బీయింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై కన్సైనీ అని చెప్పి 250 రూపాయలు డెబిట్ సేల్ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ క్రెడిట్ సేల్ కూడా ఎంటర్ చేస్తాం అనమాట. ఆల్రెడీ మనం చూసాం పోర్ట్ డ్యూటీకి సంబంధించిన 250 రూపీస్ అనేవి పే చేశాడు. సో అందుకని డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ ఎంటర్ చేసాము. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ అనేది ఏమొస్తుందంటే సేల్స్కి సంబంధించినవి. ఓకేనా, ఎంట్రీ అనేది ఎలా వస్తుందంటే క్యాష్ అకౌంట్ డేటా టు కన్సైనర్ అకౌంట్ అనేది వస్తుంది. అదే రాద్దాం, క్యాష్ అకౌంట్ డేటా టు ఆనంద్ అకౌంట్ అని చెప్పి రాసాము. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ గుడ్స్ సోల్డ్ ఆన్ క్యాష్ అని చెప్పి 8,500 డెబిట్ సెల్ ఎంటర్ చేసాము. నెక్స్ట్ క్రెడిట్ సెల్లో కూడా 8,500 అనేది ఎంటర్ చేసాము అనమాట. నెక్స్ట్ ఓకేనా, ఈ యొక్క ఎంట్రీ అనేది ఎప్పుడు రాస్తామంటే అప్పుగా అమ్మినప్పుడు మనం ఈ యొక్క ఎంట్రీ అనేది రాస్తాం అనమాట. బట్ ఈ యొక్క ప్రాబ్లంలో క్యాష్గా అమ్మాడు కదా, సో అందుకని ఈ ఎంట్రీ అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ కమిషన్ అనేది వచ్చినప్పుడు మన ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే కన్సైనర్ అకౌంట్ డేటా టు కమిషన్ అకౌంట్ అనేది రాస్తాం. చూడండి, కన్సైనర్ ఎవరు ఆనంద్ కదా, సో అందుకని ఆనంద్ అకౌంట్ డేటా టు కమిషన్ అకౌంట్ అని చెప్పి రాస్తాం. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ కమిషన్ విల్ బి రిసీవబుల్ అని చెప్పి 425 రూపాయలు అనేది డెబిట్ సైడ్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ ఎంటర్ చేసాం. నేను ఆల్రెడీ చెప్పాను అతను ఎంతకు అమ్మేశాడు, 8,500కి అమ్మేశాడు. ఇందులో మనం 5% క్యాలిక్యులేట్ చేయాలి. 5/100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 425 రూపాయలు అయితే వచ్చింది అనమాట. ఆ యొక్క అమౌంట్ మనం కమిషన్గా డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ ఎంటర్ చేస్తాము. ఓకేనా, నెక్స్ట్ రిమిటెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ టు కన్సైనర్. ఈ యొక్క మీనింగ్ ఏంటంటే అతను అంత కంప్లీట్ చేసిన తర్వాత అతని దగ్గర ఎంత ఈ అమౌంట్ అనేది ఉందో ఆ యొక్క అమౌంట్ని తిరిగి కన్సైనర్కి పంపించాలన్నమాట. అలా పంపించే సందర్భంలో మనం రాసే ఎంట్రీ అనేది ఇదనమాట, కన్సైనర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రాస్తాం. అదే రాసాం చూడండి, ఆనంద్ అకౌంట్ డేటా బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రాసామన్నమాట. బీయింగ్ రిమిటెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ టు కన్సైనర్ అని చెప్పి రాసాం. ఓకేనా, ఎంత అమౌంట్ అనేది వచ్చేది అనేది మనం అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం అనమాట. ఆ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత ఈ యొక్క అమౌంట్ అనేది వస్తుంది, అప్పుడే మనం ఎంటర్ చేస్తాము. ఓకేనా, చూడండి అతను బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది కన్సైనర్కి పంపించాడు. ఓకేనా, దానికి సంబంధించిన ఎంట్రీనే అనమాట ఇది, ఆనంద్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రాసాము. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ రిమిటెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ టు కన్సైనర్ అని చెప్పి డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాము. ఓకేనా, మన అకౌంట్స్ అనేవి ఎంటర్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా, నెక్స్ట్ అకౌంట్స్ అనేవి చూడండి. మొదటిగా కన్సైన్మెంట్కి సంబంధించిన అకౌంట్ అనేది ప్రిపేర్ చేద్దాం. చూడండి, ఈ యొక్క కన్సైన్మెంట్కి సంబంధించిన ప్రొఫార్మ్ అనేది నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను ఏమేమి వస్తాయి అనేది. ఓకేనా, చూడండి మనం ప్రిపేర్ చేద్దాం. ముందుగా మన డెబిట్ సైడ్ ఏం చేస్తామంటే కన్సైన్మెంట్కి సంబంధించిన అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం. ఫస్ట్ అసలు అతను ఎంతకు పంపించాడు, 5,000 వర్త్ చేసే కన్సైన్మెంట్ అనేది పంపించాడు అనమాట. ఆ యొక్క అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాము. ఓకేనా, దానికి నేమ్ అనేది ఏం పెడతామంటే టు గూడ్స్ సెండ్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి డెబిట్ సైడ్ 5,000 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ టు క్యాష్ అకౌంట్ అని చెప్పి కన్సైనర్ యొక్క ఎక్స్పెన్సెస్ అనేది ఎంటర్ చేస్తాం అనమాట. 50 రూపాయలు ఫ్రైట్గా ఖర్చు పెట్టాడు, సో అందుకని 50 రూపాయలు అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్
కన్సైనీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ మనం ఏం రాస్తామంటే టు కన్సైనీ అకౌంట్. ఇక్కడ కన్సైనీ ఎవరు? బలాన్ కదా, సో అందుకని బలాన్ అకౌంట్ అని చెప్పి రాసాము. కన్సైనీ 250 రూపాయలు పోర్ట్ డ్యూటీగా ఖర్చు పెట్టాడు, సో అందుకని అమౌంట్ అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ కమిషన్కి సంబంధించింది. కన్సైనీకి సంబంధించిన కమిషన్ అనేది మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము. 8500 సేల్స్ చేశాడు అనమాట. దీని మీద 5%, 5/100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది? 425 రూపాయలు అయితే వచ్చిందనమాట. ఆ యొక్క అమౌంట్ మనం కమిషన్గా చూపిస్తాం. ఓకేనా, ఈ యొక్క 4 అకౌంట్స్కి సంబంధించిన అమౌంట్ మాత్రమే ఎంటర్ చేస్తాం అనమాట డెబిట్ సైడ్, ఈ యొక్క ప్రాబ్లం సంబంధించింది. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ వచ్చి చూడండి, సేల్స్ ఎంతకు అమ్మేశాడు? 8500కి అమ్మేశాడు అనమాట. ఆ యొక్క అమౌంట్ అనేది మనం ఎంటర్ చేసాము. దీనికి నేమ్ అనేది ఏం పెడతామంటే కన్సైనీ అకౌంట్ అని రాస్తాం అనమాట. ఈ యొక్క ప్రాబ్లంలో కన్సైనీ బలాన్ కదా, సో అందుకని బలాన్ అకౌంట్ అని చెప్పి రాసాము. ఓకేనా, ఇప్పుడు డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ చేయడం కోసం ఇక్కడ ఉన్న టోటల్ అమౌంటే మనం తీసుకుంటాం. ఇక్కడ అమౌంట్ అనేది ఎంత ఉంది? 8500 ఉంది. అదే అమౌంట్ అనేది మనం క్రెడిట్ సైడ్ టోటల్లో తీసుకున్నాం. నెక్స్ట్ అదే అమౌంట్ అనేది డెబిట్ సైడ్ టోటల్లో కూడా ఎంటర్ చేసాం అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ మనకున్న డెబిట్ సైడ్ సంబంధించిన బ్యాలెన్సెస్ అనేవి క్యాలిక్యులేట్ చేద్దాం. 5000 ప్లస్ 50 రూపాయలు ప్లస్ 250 రూపాయలు ప్లస్ 425 రూపాయలు. ఈ 4 అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చిందంటే 5725 రూపాయలు అయితే వచ్చింది. ఓకేనా, ఈ యొక్క అమౌంట్ మనం ఏం చేస్తామంటే టోటల్లోంచి తీసేస్తాం అనమాట. టోటల్ అనేది ఎంత ఉంది? 8500 అయితే ఉందన్నమాట. ఈ అమౌంట్లో నుంచి మనం 4 అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 5725 రూపాయలు అయితే వచ్చిందనమాట. ఆ అమౌంట్ మనం తీసేస్తే మనకి రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత వచ్చింది? 2775 రూపాయలు అయితే వచ్చిందనమాట. అదే అమౌంట్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. దీనికి నేమ్ అనేది ఏం పెడతామంటే టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పి రాస్తాము. మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, డెబిట్ సైడ్ వస్తే ప్రాఫిట్ వచ్చినట్టు, అదే అమౌంట్ అనేది మనకి క్రెడిట్ సైడ్ వస్తే లాస్ వచ్చినట్టు అనమాట. ఓకేనా, ఈ యొక్క ప్రాబ్లంలో మనకి డెబిట్ సైడ్ వచ్చింది కాబట్టి దీని యొక్క నేమ్ అనేది మనం టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పి ప్రాఫిట్గా చూపించామన్నమాట. అదే మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్కి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ సైడ్ వచ్చినట్లయితే బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పి లాస్గా చూపించేవాళ్ళం. ఓకేనా, ఈ యొక్క ప్రాబ్లంలో మనకు ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది? 2775 రూపాయలు అయితే వచ్చిందనమాట. అదే అమౌంట్ అనేది మన ఇక్కడ ఈ యొక్క ఎంట్రీలో ఎంటర్ చేస్తాం చూడండి, ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా, కన్సైన్మెంట్ అకౌంట్ ద్వారా మనం ఏం ఫైండ్ అవుట్ చేసామంటే మనకి ప్రాఫిట్ వచ్చిందని కన్ఫర్మ్ చేసామన్నమాట. ఎంత వచ్చింది? 2775 రూపాయలు అనేది వచ్చింది కదా, సో అందుకని డెబిట్ సైడ్ ఎంటర్ చేసాము. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ ఎంటర్ చేసాము అనమాట. ఓకేనా, ఈ విధంగా కన్సైన్మెంట్ అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కన్సైనీకి సంబంధించిన అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఓకేనా, మొదటిగా మనం డెబిట్ సైడ్ ఏం చేస్తామంటే సేల్స్కి సంబంధించిన అమౌంట్ అనేది ఎంత ఉందో అంత అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం. దానికి నేమ్ అనేది ఏం పెడతామంటే టు కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి రాస్తాము. ఇక్కడ బ్రాకెట్లో నేను సేల్స్ ప్రొసీడింగ్ అని రాశాను, జస్ట్ మీకు అర్థం అవడం కోసం నేను రాశాను అనమాట. ఆ అమౌంట్ అనేది దేనికి సంబంధించిందని మీకు తెలియడం కోసం 8500 అతను అమ్మేశాడు కదా, సేల్స్ అనేవి జరిగినాయి కదా, సో అందుకని 8500 అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ వచ్చేసరికి ఏం వస్తుందంటే అతను పంపించాడు కదా, అడ్వాన్స్ ద్వారా బిల్ అనేది పంపించాడు. అందుకని మన ఎంట్రీ అనేది అకౌంట్ అనేది ఏ విధంగా రాస్తామంటే బై బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అని చెప్పి, ఇది అమౌంట్ అడ్వాన్స్కి సంబంధించిన అమౌంట్ కదా, సో అందుకని అడ్వాన్స్ అని రాసామన్నమాట. అమౌంట్ 4000 కదా, సో అందుకని 4000 అనేది ఎంటర్ చేశాం. నెక్స్ట్ కన్సైనీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేవి ఏమున్నాయి? 250 రూపాయలు అయితే ఉన్నాయన్నమాట. ఆ యొక్క అమౌంట్ అనేది ఎంటర్ చేసాము. దానికి నేమ్ అనేది ఏం పెట్టామంటే బై కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి రాసాము అనమాట. ఓకేనా, నెక్స్ట్ కమిషన్ అనేది ఎంటర్ చేస్తాం. కమిషన్ అనేది 425 రూపాయలు వచ్చింది కదా, అదే 425 రూపాయలు అనేది ఎంటర్ చేసాము. దానికి నేమ్ ఏం పెడతామంటే బై కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి రాస్తాం. బ్రాకెట్లో కమిషన్ అని చూపించామన్నమాట. ఓకేనా, ఈ విధంగా ఈ 3 మాత్రమే మనం క్రెడిట్ సైడ్న ఎంటర్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం? డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ ఈక్వల్ అవ్వడం కోసం ఇక్కడ ఉన్న అమౌంట్ మన టోటల్ కాలంలో ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా, 8500 అనేది డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో కూడా ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, 2 టాలీ చేయడం కోసం ముందుగా మనకి ఉన్న క్రెడిట్ సైడ్ సంబంధించిన అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. 4000 ప్లస్ 250 ప్లస్ 425 రూపాయలు.
ఈ 3 అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చిందంటే 4675 రూపాయలు అయితే వచ్చింది. ఈ అమౌంట్ మనం ఏం చేస్తామంటే టోటల్లోంచి తీసేస్తాం. చూడండి, మనకి టోటల్ సంబంధించిన వాల్యూ అనేది 8500 ఉంది. దీంట్లో నుంచి మనం ఏం చేస్తామంటే 4675 రూపాయలు తీసేస్తాం. తీసేస్తే మనకి ఇంకా వాల్యూ అనేది ఎంత వచ్చింది, 3825 రూపాయలు అయితే వచ్చిందనమాట. అదే అమౌంట్ మనం ఇక్కడ బై బ్యాంక్ అకౌంట్ అని చూపిస్తాం అనమాట. ఎంత వచ్చింది అమౌంట్ అనేది 3825 రూపాయలు అయితే వచ్చింది. ఆ యొక్క ఈ అమౌంట్కి నేమ్ అనేది ఏం పెడతామంటే బై బ్యాంక్ అకౌంట్ అని చెప్పి చూపిస్తాం. ఈ యొక్క బ్యాలెన్స్ అనేది దేనికి సంబంధించిందంటే బ్యాలెన్సింగ్ ఫిగర్కి సంబంధించిన అమౌంట్ అని ఇక్కడ బ్రాకెట్లో మనకు అర్థం అవడం కోసం రాసామన్నమాట. ఓకేనా, ఈ విధంగా బలానికి సంబంధించిన అకౌంట్ అనేది ప్రిపేర్ చేసాం. ఇక్కడ మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 3825 రూపాయలు అయితే వచ్చిందనమాట. ఇదే అమౌంట్ ఏం చేస్తాడు, కన్సైనర్కి పంపిస్తాడు అనమాట. అందుకు గాను మన ఎంట్రీ అనేది ఏం రాస్తామంటే బ్యాంక్ అకౌంట్ డేటా టు బలాన్ అకౌంట్ అని చెప్పి రాస్తాము. అమౌంట్ అనేది మనం ఇప్పుడు బలాన్ అకౌంట్ ద్వారా ప్రిపేర్ చేస్తే మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 3825 రూపాయలు కదా వచ్చింది. అదే అమౌంట్ అనేది డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాము, నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో కూడా ఎంటర్ చేసాము అనమాట. ఓకేనా, ఈ విధంగా కన్సైన్మెంట్కి సంబంధించిన అకౌంట్ కంప్లీట్ అయిపోయింది. కన్సైనీకి సంబంధించిన అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఓకేనా, ఓన్లీ మనం ఈ యొక్క ప్రాబ్లంలో ఓన్లీ ఒక అకౌంట్ మాత్రం సంబంధించిన అమౌంట్ ఎంటర్ చేస్తాం. అది కూడా క్రెడిట్ సైడ్ ఏమంటే రాస్తామంటే బై కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి 5000 అనేది ఎంటర్ చేస్తాం. ఈ 5000 అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎంత అమౌంట్కి కన్సైన్మెంట్ అనేది జరిగింది, 5000కి సంబంధించిన అమౌంట్ కన్సైన్మెంట్ ద్వారా జరిగింది కాబట్టి మనం అమౌంట్ అనేది 5000 అనేది ఎంటర్ చేస్తాం. ఇది ఒక్కటి మాత్రమే ఎంటర్ చేస్తాం అనమాట. అదే అమౌంట్ అనేది క్రెడిట్ సైడ్ టోటల్లో ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ అదే అమౌంట్ అనేది డెబిట్ సైడ్ టోటల్లో కూడా ఎంటర్ చేస్తాం. బోత్ సైడ్స్ టాలీ అవ్వడం కోసం మనం ఏం చేస్తామంటే డెబిట్ సైడ్ టు ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పి చూపిస్తాం అనమాట. ఎంత, 5000. ఓకేనా, రెండు ఈక్వల్ అవ్వడం కోసం డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ ఈక్వల్ అవ్వడం కోసం మనం ఏం చేస్తామంటే బ్యాలెన్సింగ్ ఫిగర్కి సంబంధించిన అమౌంట్ 5000 అనేది దానికి నేమ్ అనేది ఏం పెడతామంటే టు ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పి 5000 అయితే ఎంటర్ చేస్తాం. ఇక్కడ మనకి అమౌంట్ అనేది ఎంత వస్తుందో అదే అమౌంట్ అనేది మనం ఇక్కడ చూపిస్తాం. ఓకేనా, చూడండి, ఇక్కడ నేను చెప్పాను గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పి రాస్తాం. అమౌంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది, 5000 వచ్చింది కదా. అదే 5000 అనేది డెబిట్ సైడ్ ఎంటర్ చేసాం, నెక్స్ట్ క్రెడిట్ సైడ్ ఎంటర్ చేసాము. ఓకేనా, నేను ఆల్రెడీ చెప్పాను అనమాట. ఈ యొక్క ఎంట్రీస్ అనేవి ముందుగా రాసి పెట్టుకుంటే మన అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేసిన తర్వాత మనకి అమౌంట్ అనేది ఎంత వస్తుందని తెలుస్తుందని. సో అందుకని ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఓకేనా, మనం గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ద్వారా ఫైండ్ అవుట్ చేసాం 5000 అనేది వచ్చిందని. నెక్స్ట్ కన్సైనిక్స్ అకౌంట్కి సంబంధించిన ద్వారా ఈ యొక్క అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ కన్సైన్మెంట్ అకౌంట్ ద్వారా ఈ యొక్క అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేసాం అనమాట. ఓకేనా, ఈ విధంగా 3 అకౌంట్స్ అనేవి కంప్లీట్ చేసాం. నెక్స్ట్ కన్సైనర్కి సంబంధించిన అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. చూడండి, ముందుగా మనం ఏం చేస్తామంటే డెబిట్ సైడ్లో అతని యొక్క కన్సైనీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేవి ఎంత ఉంటో అంత యాడ్ చేస్తాం అనమాట. ఓకేనా, కన్సైనీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేవి ఏమున్నాయి, 250 రూపాయలు పోర్ట్ డ్యూటీగా పెట్టాడనమాట. సో అందుకని 250 రూపాయలు అనేది ఎంటర్ చేసాం. దీనికి ఏమని పెడతాం అంటే టు క్యాష్ అకౌంట్ అని చెప్పి రాస్తాం అనమాట. అండ్ అతను కన్సైనీ ఎంత బిల్లు అనేది పంపించాడు, కన్సైనర్కి 4000 వర్త్ చేసే బిల్లుని పంపించాడు కదా. సో అందుకని బిల్స్ పేయబుల్ అని చెప్పి రాసామన్నమాట. 4000 కదా, సో అందుకని 4000 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ కన్సైనీకి సంబంధించిన కమిషన్ అనేది ఎంత వచ్చింది, 425 రూపాయలు అయితే వచ్చింది కదా. అదే అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసామన్నమాట. ఇవి మాత్రమే వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ క్రెడిట్ సైడ్ చూడండి, సేల్స్కి సంబంధించిన ఎంత అయితే జరుగుతుందో అంత అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం. 8500 అనేది సేల్స్ అనేవి జరిగినాయి అనమాట. సో అందుకని 8500 అనేది ఎంటర్ చేసాం. ఇక్కడ నేమ్ అనేది ఏం పెడతామంటే బై క్యాష్ అకౌంట్ అని చెప్పి రాస్తాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం, అదే అమౌంట్ అనేది టోటల్లో ఎంటర్ చేస్తాం. అందుకని క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసరికి 8500 అయింది. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే అమౌంట్ వచ్చిందో అదే టోటల్ అమౌంట్ అనేది 8500 డెబిట్ సైడ్ కూడా ఎంటర్ చేసాం. బోత్ సైడ్స్ ఈక్వల్ చేయడం కోసం, టాలీ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ ఉన్న అమౌంట్ అనేది తీసేస్తాం. 4000 ప్లస్ 250 ప్లస్ 425 రూపాయలు, ఈ 3 అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తాం. మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 4675 రూపాయలు అయితే వచ్చింది. ఈ అమౌంట్ మనం ఏం చేస్తామంటే టోటల్ నుంచి తీసేస్తాం. టోటల్ యొక్క వాల్యూ అనేది 8500. దీంట్లో నుంచి ఆ 3 అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తాం. మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 4675 రూపాయలు అయితే వచ్చింది అనమాట. ఆ అమౌంట్ తీసేస్తాం.
తీసేస్తే ఇంక రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ అనేది అంత వచ్చింది 3,825 రూపాయలు అయితే వచ్చిందనమాట. అదే అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం. దీనికి నేమ్ అనేది ఏం పెడతామంటే టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రాస్తాం అనమాట. ఇది వచ్చేసరికి బ్యాలెన్సింగ్ ఫిగర్కి సంబంధించిన అమౌంట్ కదా, సో అందుకని బ్రాకెట్లో బ్యాలెన్సింగ్ ఫిగర్ అమౌంట్ అనేది రాసామన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనం కన్సైనర్కి సంబంధించిన అకౌంట్ అనేది ప్రిపేర్ చేసామన్నమాట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కన్సైనర్కి సంబంధించిన బ్యాలెన్సింగ్ ఫిగరు, కన్సైనర్కి సంబంధించిన బ్యాలెన్సింగ్ ఫిగర్ సేమ్ ఒకేలా ఉండాలి. ఎందుకంటే చూడండి, డెబిట్ సైడ్లో ఏమున్నాయో అది క్రెడిట్ సైడ్కి వస్తాయి, క్రెడిట్ సైడ్లో ఏమున్నాయో అవి డెబిట్ సైడ్లోకి వస్తాయి అనమాట. జస్ట్ రివర్స్ అవుతాయి. సేమ్ అమౌంట్స్ అనేవి మనం ఎంటర్ చేస్తాం, బట్ నేమ్స్ అనేవి డిఫరెంట్గా రాస్తాం అనమాట. ఓకేనా, ఇదే ఇక్కడ చూడండి, మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది కన్సైన్ దాంట్లో ఏమొచ్చింది 3,825 రూపాయలు వచ్చింది. అదే అమౌంట్ అనేది మనకి డెబిట్ సైడ్లో వచ్చింది. కన్సైనర్ దాంట్లో 3,825 రూపాయలు అనేది. ఓకేనా, సేమ్ అమౌంట్సే, మనం ఏం చేంజ్ చేయలేం, జస్ట్ వారి యొక్క నేమ్స్ మాత్రమే చేంజ్ చేస్తాం, అమౌంట్స్ మాత్రం అవే ఉంటాయి అనమాట. ఓకేనా, డెబిట్ సైడ్ క్రెడిట్ అయింది, క్రెడిట్ డెబిట్ అయింది. ఓకేనా, ఇలా మనం 4 అకౌంట్స్ అనేవి కంప్లీట్ చేసాం అనమాట. కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైనీ అకౌంట్, నెక్స్ట్ గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్, నెక్స్ట్ కన్సైనర్ అకౌంట్. ఈ విధంగా 4 అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేసాము. ఓకేనా, ఇలా మనం కన్సైన్మెంట్కి సంబంధించిన ప్రాబ్లం అనేది చేయాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను. అదేవిధంగా ఈ కన్సైన్మెంట్కి సంబంధించిన 10 ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ 1 by 1 మోడల్స్ అనేవి చెప్తా ఉంటాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.